సామాన్ అందుకోరా. ఏంటప్పా ఎలా చూస్తావు? నీకు అది లేదు, నీకు నువ్వే తెచ్చుకోవాలి. అది చెప్పాను కదా ఇందాక, సీరియస్నెస్. అబ్బాయి మనం ఇప్పుడు చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తళ్ళ పులుసు. ఇదిగో నెత్తలు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఉంచు. ఆ మట్టి దాకను చూసావా, పొయ్యి మీద పెట్టు. దాంట్లో ఆ మట్టి దాకలో వండితే దాని టేస్టే వేరు. పొయ్యి వెలిగించి 8 గంటల నూనె వేయి. వేడికి లోపల ఏం చేస్తామంటే అబ్బాయి, ఈ మెత్తలు ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు వేయి. ఇదిగో పసుపు వేస్తాం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది వరిపిండి, నిమ్మరసం. ప్రతి నెత్తలకి అంటుకోవాలన్నమాట. నూనె బాగా వేడెక్కాలి. చక్కగా తీసి ఒకసారి పెట్టు. బాగా ఏగాలి అది. ఇవన్నీ మెత్తలన్నీ ఇలాగే వేపాలి. మొత్తం నెత్తలన్నీ వేయించేసాం దోరగా, సన్నగా, వెన్నగా. అది సీరియస్గా చెప్తాం కదా, సన్నగా మిన్నగా. సీరియస్ అదే, దాని సీరియస్నెస్ అందరూ అది ఎప్పుడు వస్తుందో అప్పుడే అర్థం చేసుకుంటాం. కానీ ఇదే నూనెలో ఇగో జీలకర్ర వేస్తాం. ఇగో చెట్టుబట్లు ఆడుతుంది, కంట్ల మీద పడుతుంది. అదిగో కన్ను మీద పడతలేదు, సీరియస్నెస్ వస్తుంది. అంటే పడమంటావు, కన్ను పోతుంది. బా పచ్చిమిర్చి వేస్తాను, కరివేపాకు వేస్తాను. ఇదేంటి మనం చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తళ్ళ పులుసు. అది ఇదిగో మెంతాకు వేస్తాను. మెంతాకు చేదు వస్తుంది కదా, చేదు వచ్చినా చాలా మంచిది ఆరోగ్యానికి. మెంతాకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా మెంతాకు తింటే షుగర్ తగ్గిపోద్ది. అవునా? హాస్పిటల్ మూసేస్తారేమైతే. అదే సీరియస్నెస్ అనేది నీ జీవితంలో నేర్చుకోవాలి. బాగా వేయించు. ఈ కబుర్లతో కాలక్షేపం గడుపుతున్నావు అబ్బాయి నువ్వు. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. ఒకటి మర్చిపోయారా నువ్వు? ఒకటి మర్చిపోయినా, బాగా వేసుకున్నానే. అది కాదు రే, ఉప్పు వేయటం మర్చిపోయావు. ఏంటో ఈరోజు సీరియస్నెస్ అంటే అసలు మొత్తం కామెడీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా చాలు, ఎందుకంటే ఆల్రెడీ అట్లా వేసాం కదా. అవును. ఇందాక ఏం చెప్పాను నీకు? బాగా వేయించాలని చెప్పాను కదా ఉల్లిపాయలు వేసిన తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు మెంతాకు నెత్తల్లో కలపండి ఎందుకు అనిపించింది బాబా నీకు? ఒక దాంట్లో ఒక్కొక్క రుచి వస్తుంది. మెంతాకు మటన్, మెంతాకు చికెన్, మెంతాకు నెత్తళ్ళు, మెంతాకు. అదే మరి నీకు ఇంక రాదు సీరియస్నెస్. కారం కూడా పని చేద్దాం,
ఇప్పుడు ఇది మట్టిలో ఉండాం కదా, ఇంకో స్టీల్ పెట్టి వండుదాం. సేమ్ ప్రాసెస్. ఏది బాగుందో చూద్దాం. చూడటం నేను చూశాను కాబట్టే. టమాటా ముక్కలు వేస్తాను. ఇవి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద బాగా మగ్గే వరకు మూత పెట్టామనుకో, ఒక 5 నిమిషాలు అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టి వేస్తాం అంతే. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి ఇంకో వంటకి వెళ్ళిందాం. ఇంకో వంట సీరియస్నెస్ గా. అదేంటి ఇలా అది ఫైటింగ్ లా ఉంది కానీ సీరియస్. అదే సీరియస్నెస్ కదా. సీరియస్నెస్ నేర్చుకోమన్నావు కదా, అది సీరియస్నెస్ గా ఉండి నువ్వు ఏం సాధించావు? ఏం సాధించడం ఏంట్రా బాబు, ఇన్ని వంటలు నేర్చుకున్నాను. అసలు ప్రజల్లో బాబాయ్ అంటే పెద్ద పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నాను. కొన్ని సమయాల్లో మనం సీరియస్ గా ఉండాలి. ఆ సీరియస్నెస్ ఉంటేనే మనకి ఇది వస్తుంది. పొద్దున్న సాయంత్రం వరకు సీరియస్నెస్ కాదురా, కొన్ని సమయాల్లో ఉండవలసిన పరిస్థితుల్లో మనం సీరియస్ గా ఉండాలి. అంటే పిండి దగ్గర సీరియస్ గా ఉన్నాను. ఎప్పుడు సరదా జోకులు వేసుకున్నా పిండి. ఎందుకంటే సీరియస్ అయిపోద్ది కదా పిండి నువ్వు సీరియస్ గా ఉంటే. సరే కదా, ఈ టీ మొత్తం 5 నిమిషాలు అయిపోయింది. కొంచెం నీళ్ళే ఆ మగ్గులో నీళ్ళు కానీ. ఇప్పుడు ఏం చేస్తాం? పొయ్యి కట్టేస్తాం. పొయ్యి కట్టేయటమేంట్రా, ఆ మెత్తలన్నీ ఇందులో వేయాలి కదా. ఓహో, అయ్యేసి ఉడికించాలి కదా. మనం చేసే కూర ఏంటి? మెంతాకు నెత్తల పులుసు. ఒక 5 నిమిషాలు ఎలా ఉంచాను. మెంతాకు నెత్తళ్ళ పులుసు రెడీ. ఓహో సూపర్. అబ్బాయి బాబాయ్ పోయి ఆడిపోయి మూతి. మెంతాకు నెత్తళ్ళ పులుసు సూపర్. ఇది దించేసి అక్కడ పెట్టాను. ముందుగా నెత్తళ్ళలో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వరిపిండి, నిమ్మరసం వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు వేసి వేయించి ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించి కారం, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి నెత్తళ్ళు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే మెంతాకు నెత్తళ్ళ పులుసు రెడీ.